హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మంత్ర. అయితే ఇక ఈ రోజుటి కరెంట్ అఫైర్స్ అప్డేట్లో భాగంగా స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ అప్డేట్లో భాగంగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, బిజినెస్, స్టేట్స్ అలాగే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వీడియోస్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో కాకుండా ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగంలో ఉన్నటువంటి అప్డేట్స్ అనేటివి ఆ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేషనల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ నేషనల్గా ఒక వీడియోని, ఇంటర్నేషనల్కి ఒక వీడియోని, స్టేట్ వైజ్గా ఒక వీడియోని, ఇలాగే స్పోర్ట్స్ ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క విభాగంగా డివైడ్ చేసి మీకు క్లారిటీగా, కన్ఫ్యూజన్ లేకుండా వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో స్మార్ట్ క్విజ్ మంత్ర చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ఇక అంతేకాదు, మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక అంతేకాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అలాగే క్లాసెస్ కూడా ఈ ఛానల్లో ఉండడం జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి కూడా ఒకసారి చూడండి. ఇక అంతేకాదు, వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మనం స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది కూడా ఈ వీడియోలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన వ్యూవర్స్ ఏపీలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సదస్సు అంటూ కూడా ఇక్కడ మనం ఒక ట్యాగ్ లైన్ చూసుకోవచ్చు. సో ఇక దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే, హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా జరిగినటువంటి ఏఐ గ్లోబల్ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు, తెలంగాణ ఏఐ రోడ్ మ్యాప్ అలాగే ఏఐసిటీ నమూనాలను కూడా ఆవిష్కరించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇందులో ప్రతి పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్ పాయింట్గా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం వీడియో చూస్తున్నప్పుడు ఒక పెన్ను కానీ పేపర్ కానీ పక్కన పెట్టుకొని పాయింట్అవుట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ని రాసుకుంటే, ఎందుకంటే ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి వీడియో చూడలేం కదా, కాబట్టి చూసిన ప్రతిసారి అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా మనం పాయింట్ నోట్ చేసుకోవచ్చు. సో అలా నోట్ చేసుకుంటే మీకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అలాగే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక కంటిన్యూ చేసుకున్నట్లయితే, తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు పలు విద్యా సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్లతో రాష్ట్ర ప్రభుత్వం 21 అవగాహన ఒప్పందాలు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటంటే తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకే పలు విద్యా సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలు, అంతేకాదు స్టార్టప్లతో రాష్ట్ర ప్రభుత్వం 21 అవగాహన ఒప్పందాలు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక అంతేకాదు, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్, ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ, రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా అన్నోటేషన్ వంటి 7 రంగాల్లో ఈ ఒప్పందాలు కూడా జరిగాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటంటే కంప్యూటర్ ఫ్రాక్చర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్, ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ అలాగే రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా అన్నోటేషన్ వంటి 7 రంగాల్లో ఈ ఒప్పందాలు కూడా జరిగాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు, రాష్ట్రంలో ఏఐ వ్యవస్థలకు అవసరమైనటువంటి గణన వనరులను మెరుగుపరిచేందుకే ఎట్టా, సీడాక్ సంస్థలతో 2 ఎంఓయూలు కుదిరాయంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఏఐ వ్యవస్థలకు అవసరమైనటువంటి గణన వనరులను మెరుగుపరిచేందుకే ఎట్టా, సీడాక్ సంస్థలతో 2 ఎంఓయూలు కుదిరాయి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే, ఎట్టా సంస్థ హైదరాబాద్లో స్పెషల్గా ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఏఐ అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి పాత్ అలాగే నజరానా టెక్నాలజీస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే నడుస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సో అందుకనే ఏఐ ప్రాముఖ్యత ఎంత ఉందో అనేది ఇప్పుడు డిమాండ్ మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం
నెక్స్ట్ వేవ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ ఏఐ టెక్నాలజీతో పాటుగా యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం కూడా నెక్స్ట్ వేవ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ గవర్నర్స్ పౌర సేవలను మెరుగుపరిచేందుకు మెటా సంస్థలతో రాష్ట్రంలో ఏఐ సేవలను వేగవంతం చేసేందుకే ఎన్విడియా కార్పొరేషన్తో ఏఐ పరిశోధనల కోసం అబ్దుల్ లతీఫ్ జమీల్ ప్రాపర్టీ యాక్షన్ ల్యాబ్తో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటట అంటే రాష్ట్రంలో ఏఐ సేవలు వేగవంతం చేసేందుకే ఎన్విడియా కార్పొరేషన్తో ఏఐ పరిశోధనల కోసం అబ్దుల్ లతీఫ్ జమీర్ ప్రాపర్టీస్ యాక్షన్ ల్యాబ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. అయితే ఇది ఏంటంటే ఇదంతా కూడా హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సదస్సు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్టయితే జిఎస్డిపిలో తెలంగాణ టాప్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే దీని యొక్క వివరాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం జిఎస్డిపిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 9.2% వృద్ధి రేటును సాధించింది అంటూ కూడా ఇక్కడ తెలిపినటువంటి అంశంగా దీన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 88.2% కంటే 1% అధికమంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఏంటట జాతీయ సగటు వృద్ధి రేటు 8.2% కంటే 1% అధికంగా ఉంది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 7.9 లక్షల కోట్ల జిఎస్డిపితో దేశంలో 9వ ఆర్థిక వ్యవస్థగా కూడా నిలిచింది అంటూ ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఏంటట గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 7.9 లక్షల కోట్ల జిఎస్డిపితో దేశంలో 9వ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక ఇక్కడ మరికొన్ని రాష్ట్రాల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడు 8.2% వృద్ధి రేటును అలాగే రాజస్థాన్ 8% వృద్ధి రేటును నమోదు చేసింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇది జిఎస్డిపిలో తెలంగాణ టాప్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఇక మరొక అంశాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జిఎస్డిపి 2036 నాటికి $1 ట్రిలియన్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక దీని యొక్క వివరాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జిఎస్డిపి 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేర్కొంది అంటూ కూడా ఇక్కడ మనం ఒక పాయింట్గా ఈ అంశంలో చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం జిఎస్డిపి $176 మిలియన్ ఉందని తెలిపింది అంటూ కూడా ఇక్కడ రెండో పాయింట్గా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే దేశ జీడిపిలో తెలంగాణ వాటా 4.9% ఉండగా 2032 నాటికి 7.73%కి అలాగే 2036 నాటికి 9.3%కి చేరుకుంటుందని అంచనా వేసినట్లు కూడా ఇక్కడ మూడో పాయింట్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఏంటంటే ఈ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఒక అవగాహన అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు విన్నదానికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి ప్రతిసారి ఫార్వర్డ్ చేసి చూసుకోలేరు కాబట్టి విన్న ప్రతిసారి మీకు ఏది చెప్పే ప్రతిదీ కూడా నాకు తెలిసి ఇంపార్టెంటే. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ని సరే 10లో 5 పాయింట్స్ అన్నా మీరు నోట్ చేసుకుంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదో నా వ్యూస్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో ఇంత టైం వేచించి మీకు వీడియోని తీసుకురావడం నా ఉద్దేశం కాదు, నా స్వార్థం కాదు. సో కాబట్టి ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. ఇలాగే మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం $2,485 కాగా తెలంగాణ తలసరి ఆదాయం $4,466 ఉందని, అంతేకాదు 2036 నాటికి దేశ తలసరి ఆదాయం $4,160, అలాగే తెలంగాణ తలసరి ఆదాయం $12,690 చేరుకుంటుందని తెలిపింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా మనం ఈ పాయింట్ని చూసుకోవచ్చు. సో ఇది
తెలంగాణ జిఎస్డిపి 2036 నాటికి $1 ట్రిలియన్ అనేటువంటి అంశంలో భాగంగా ఈ పాయింట్స్ని మనం చూసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో 100% వరి సాగు అంటూ కూడా ఇక్కడ మనం మరొక అంశాన్ని చూసుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవ్వండి. ఏంటంటే అంటే ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు అయితే ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో వరి సాగు లక్ష్యంగా 57.18 లక్షల ఎకరాలు కాగా 100% నాట్లు పడినట్లు కూడా ఇక్కడ తెలిపింది అంటూ చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే వరి సాగు లక్ష్యంగా 57.18 లక్షల ఎకరాలు అయితే అందులో 100% కూడా పంట పొలాల్లో నాట్లు పడినట్లు తెలిపింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అంతేకాదు ఇక్కడ పత్తి విషయానికి వస్తే 50.48 లక్షల ఎకరాలు, అలాగే పప్పు ధాన్యాల గురించి చూసుకున్నట్లయితే 5.66 లక్షల ఎకరాలు, ఇక మొక్కజొన్న విషయానికి వస్తే 5.11 లక్షల ఎకరాలు, ఇక సోయాబీన్స్ గురించి చూసుకున్నట్లయితే 3.97 లక్షల ఎకరాల్లో సాగైనట్లు కూడా ఇక్కడ తెలిపింది అంటూ కూడా చెప్పవచ్చు. సో చూశారు కదా, ఈ అంశంలో ఖరీఫ్లో 100% వరి సాగు అనేటువంటి అంశంలో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ సో ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్గా వీటిని చూసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్లుగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్తో పాటు ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ని కూడా ఈ వీడియోలోనే పొందుపరచడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నేను ఈ వీడియోలోనే కంటిన్యూ చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే డిజిటల్గా ఏపీ అసెంబ్లీ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర బడ్జెట్ అలాగే అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ ఎజెండా, అంతేకాదు అలాగే సభ కమిటీల రిపోర్ట్లు అన్ని డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చే దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు వేస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవచ్చు. ఏంటంటే ఏపీ రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ ఎజెండా, అలాగే సభా కమిటీల రిపోర్ట్లు అన్నీ డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు వేస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇందుకోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేవాలో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామి కాబోతుంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ పాయింట్లో చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి త్వరలో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతుంది అంటూ కూడా ఇక్కడ మనం ఈ డిజిటల్గా ఏపీ అసెంబ్లీ అనేటువంటి అంశంలో భాగంగా ఈ పాయింట్స్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం అంటూ కూడా ఇక్కడ మనం మరొక అంశాన్ని చూసుకోవచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో ఈ హార్బర్ను అభివృద్ధి చేశారు అంటూ కూడా ఇక్కడ మనం రెండో పాయింట్గా ఇది చూసుకోవచ్చు. మీరు నోట్ చేసుకోవాలి. అంటే 288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో ఈ హార్బర్ను అభివృద్ధి చేశారంటూ కూడా ఇక్కడ మనం రెండో పాయింట్గా చూసుకోవచ్చు. అంతేకాదు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా పుడిమడక వద్ద 392.58 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఫిషింగ్ హార్బర్కు, అలాగే మహారాష్ట్రలోని వాడ్వాన్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన కూడా చేశారంటూ ఇక్కడ మనం ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం అనేటువంటి అంశంలో భాగంగా మనం వీటిని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే పునరుత్పాదక ఇంధనంలో విశాఖ పోర్ట్ టాప్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని యొక్క పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో విశాఖ పోర్ట్ అథారిటీ అగ్రస్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆ తర్వాత స్థానంలో వివో చిదంబరం పోర్ట్, అలాగే కామరాజన్ పోర్ట్, అంతేకాదు న్యూ మంగళూరు,
ఇక ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, అంతేకాదు దీన్ దయాల్ పోర్టులు కూడా ఉన్నాయంటూ ఇక్కడ మనం వీటి గురించి చూసుకోవచ్చు. ఏంటంటే ఈ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో విశాఖ పోర్ట్ అథారిటీ అగ్రస్థానంలో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో వివో చిదంబరం పోర్ట్, అలాగే కామరాజన్ పోర్ట్, న్యూ మంగళూరు, ఇక ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, అలాగే దీన్ దయాల్ పోర్ట్లు కూడా ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు కాలుష్య నివారణకు సిఎన్జి బస్సులను విశాఖ పోర్ట్ ఏర్పాటు చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే మరొక ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు కాలుష్య నివారణకు సిఎన్జి బస్సులను విశాఖ పోర్ట్ ఏర్పాటు చేసింది అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది పునరుత్పాదక ఇంధనంలో విశాఖ పోర్ట్ టాప్ అనేటటువంటి అంశంలో భాగంగా ఇన్ఫర్మేషన్ని మనం చూసుకోవచ్చు. ఇక సో ఇవి ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్గా మనం వీటిని చూసుకోవచ్చు. సో ముందుగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్, తర్వాతకి ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. సో ఇక ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక అంతేకాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరొక అప్డేట్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.